చాలా విషాదకరం, హృదయ విదారకమైన వార్త. ఒక టీచర్ ఆవేశం, కోపం, చిరాకు, అభంశుభం తెలియని 6 ఏళ్ల బాలుడు ప్రాణం పోయింది. పిల్లల్లో దేవుడు ఉంటాడంటారు. ఒకసారి రావా? ప్రణయ్ తేజ 6 ఏళ్ల పిల్లాడు వైజాగ్లో లిటిల్ గార్డెన్స్లో యూకేజీ చదువుతున్న విద్యార్థి. కుటుంబంతో కలిసి హైదరాబాదు, తిరుపతి ట్రిప్స్ కంప్లీట్ చేసుకుని సుమారు 6 రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చారు. ఆ తర్వాత ఆగస్టు 20న ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా చక్కగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాడు. తల్లిదండ్రులు కూడా ఆ పిల్లాడికి ఏదైనా అనారోగ్య సమస్య ఉందా అనే అనుమానం లేదు. చాలా నార్మల్గానే హ్యాపీగానే స్కూల్కి వెళ్ళాడు. సాధారణంగానే హెల్త్ బాగోలేకపోతే స్కూల్కి ఏ పేరెంట్స్ కూడా పిల్లల్ని పంపించరు. డైలీలాగే టీచర్ ఆ రోజు కూడా పిల్లలందరినీ పిలిచి లైన్లో నిలబెట్టింది. తర్వాత అందరినీ హోంవర్క్ ఓపెన్ చేయమంది. స్కూల్లో ప్రణయ్ హోంవర్క్ కంప్లీట్ చేయలేదని తెలుసుకున్న టీచర్ ప్రణయ్ని దగ్గర తీసుకుని ఆ నిక్కర ఉన్న బెల్ట్ గట్టిగా లాగుతూ హోంవర్క్ ఎందుకు చేయలేదని గట్టిగా అరుస్తూ హోంవర్క్ ఎందుకు చేయలేదు అని అరుస్తుంది. అలానే ఈ ఫుటేజ్లో చూస్తే ఆ టీచర్ ప్రణయ్ షర్ట్ బటన్ కూడా విప్పుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఆ టీచర్ అక్కడ పిల్లాన్ని కొట్టకుండా భయపెట్టాలని ట్రై చేస్తుంది. సీసీటీవీలో చాలా క్లియర్గా కనిపిస్తున్న ఆ చిన్నపిల్లాడు భయపడి ఏడుస్తూ వెనక్కి వెళుతున్నాడు. అయినా కూడా టీచర్ ఇంత కూడా జాలి దయ లేని మనిషిలా వద్దు అంటున్నా కూడా ఆ టీచర్ ఆగకుండా అరుస్తూనే ఉంది. ఆ కాసేపటి తర్వాత గట్టిగా చెంప మీద కొట్టింది. ఎక్కడో ఇంట్లో ఉన్న ఫ్యామిలీ టెన్షన్స్ అన్ని పిల్ల మీద చూపిస్తే ఎలాగా? ఒక 6 ఏళ్ల పసివాడి ప్రాణంతో ఆడుకుంటారా? చెంప మీద కొట్టిన దెబ్బకి 6 ఏళ్ల ప్రణయ్ ఎక్కి ఏడుస్తూ ఊపిరి అందక అక్కడే ఒక్కసారిగా టీచర్ మీదే స్పృహ కోల్పోయాడు. ఆ పిల్లాడికి ఏదో అయిందని వెంటనే కింద పడుకోబెట్టి వేరే టీచర్ని పిలిచింది ఆ టీచర్. అంటే వాళ్ళు టీచర్సా లేదా స్పెషలైజ్డ్ డాక్టర్సా? మరి అంత కన్సర్నే ఉంటే ఆ పిల్లాడు అంత అలా ఏడ్చినప్పుడు అంత గట్టిగా అరవకుండా ఉండవలసింది కదా. ప్రణయ్ని చివరికి కింగ్ జార్జ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ అక్కడ డాక్టర్లు పిల్లాడు అప్పటికే ప్రకటించారు. ఆ పిల్లాడి పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకసారి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఊహించండి. ఇక్కడ టీచర్ని పేరెంట్స్ని క్వశ్చన్ చేస్తే ఆ టీచర్ మాత్రం నేను కొట్టలేదు, తాను పిల్లాడిని పట్టుకున్న సమయంలో అతను తన మీద పడిపోయాడని చెప్పింది. చివరికి సీసీటీవీ ఫుటేజ్ చూసాక అక్కడ ఏం జరిగిందో నిజం బయటపడింది. అకార్డింగ్ టు లీగల్ బౌండరీస్ ఒక టీచర్ యూకేజీ స్టూడెంట్ని తిట్టడం లేదా కొట్టడం లాంటిది చేయకూడదు. ఆర్టీఐ యాక్ట్ 2009 సెక్షన్ 17 ప్రకారం ఇట్ ఈజ్ ఏ పనిషబుల్ అఫెన్స్. ఇక్కడ ఒక షాకింగ్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే ఇన్ని సీసీ ఫుటేజ్లు బయటకు వచ్చిన తర్వాత కూడా స్కూల్ యాజమాన్యం తప్పేమీ లేదంటూ ప్రణయ్ తేజ తల్లిదండ్రులే ఒక లెటర్ రాసి పోలీసులకు ఇచ్చారు. ఈ లెటర్లో స్కూల్ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా తమ బాలుని ఏమీ చేయలేదని, హోంవర్క్ చేయలేదని టీచర్ గట్టిగా మందలించడంతో ప్రణయ్ తేజ భయపడిపోయి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడని తండ్రి కృష్ణప్రసాద్, తల్లి సాయిలక్ష్మి ఆ లేఖలో రాశారు. అంతేకాదు తమ బాబు పోస్ట్ మార్టం కూడా చేయకుండా మృతదేహాన్ని తమకు అప్పగించాలని తల్లిదండ్రులు కోరారు. దీని వెనక ఎవరున్నారో, అసలు ఏం జరుగుతుందో ఆ తల్లిదండ్రులకే తెలియాలి. ఒకప్పుడు జెన్జీ టైంలో అంటే 1997 to 2012లో కూడా చాలా టీచర్స్ కర్రలతో కొట్టేవారు. ఇంట్లో అమ్మా నాన్నలు చితక బాధేవాళ్ళు. కానీ ఆ జనరేషనే వేరు. అప్పట్లో కొట్టినా తిట్టినా తట్టుకునేవాళ్ళు. ఇప్పుడున్న కిడ్స్ మెంటల్ కండిషన్ చూస్తే అలా ఉండట్లేదు. చాలా సున్నితంగా ఉంటున్నారు. ఊరికే ఏమన్నా కూడా సెన్సిటివ్గా అయిపోయి అన్వాంటెడ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. బట్ వన్ థింగ్, టీచర్ అనేవాడు పిల్లాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని తెలియనప్పుడు టీచర్ అనే ట్యాగ్ని తీసి పక్కన పడేయాలి. పెరిగే వయసు కొద్దీ తరిగే తరాలు బట్టి ఆలోచన విధానం మారాలి. చదువు రాకపోతే ఎందుకు రాలేదో తెలుసుకోండి. హోంవర్క్ చేయకపోతే పేరెంట్స్కి చెప్పి చేయించండి. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్స్కి వేల రూపాయల ఫీజులు కట్టేది కేవలం చదువు కోసం కాదు, తమ పిల్లాడు సురక్షితంగా ఉంటాడనే నమ్మకంతో. ప్రణయ్ వయసు కేవలం 6 ఏళ్ళు. ఆ వయసులో పిల్లలకి స్కూల్కి వెళ్ళేది టీచర్ని చూసి భయపడడానికి కాదు, టీచర్ దగ్గర నేర్చుకోవడానికి.